అందరికీ షలాం. ప్రార్థన. ఎలోహింను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. రోగశయ్యముపై ఎలోహిము వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు అని వాగ్దానము చేసిన ఎలోహిం, మీకు స్తోత్రం. నీ ఎలోహిం సదాకాలం మనకు ఎలోహిమై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని వాగ్దానము చేసిన మా అదోనాయి, మీకు స్తోత్రం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని వాగ్దానము చేసిన అదోనాయి, మీకు స్తోత్రం. నీ భారము ఎలోహిం మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని వాగ్దానం చేసిన అదోనాయి, మీకు స్తోత్రం. ఎలోహిం మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని వాగ్దానం చేసిన హషేం, మీకు స్తోత్రం. మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, ఈ ఉదయకాల సమయములో మా ఆత్మలను మా శరీరమును బలపరచటానికి తండ్రి ఈ అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించి తద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందులకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ నామ మహిమార్థమై మేమందరము కూడా వాడబడినట్లుగా మమ్మల్ని నడిపించుచు ప్రేరేపిస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యెహోవా, 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 వందనం యెహోవా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యెహోవా, 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 వందనం యెహోవా. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 38వ వచనం. మోషే అహరోనులకు ఇజ్రాయేలీయులు చేసినటువంటి ప్రమాణముల ప్రకారము వారి ప్రయాణములు ఈ విధంగా సాగుతున్నాయి. సంఖ్యాకాండము 33:38 ప్రకారంగా ఎలోహిం సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి దిగిన తర్వాత మరి 40వ సంవత్సరము అరణ్యములో వీరు సంచరించిన 40వ సంవత్సరము ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలకు
5వ నెలలో 1వ దినమున అహరోను వారు హోరు కొండ మీద మృతి పొందినట్లుగా లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. దక్షిణ దిక్కున కానాను దేశం ముందున్న ఆరాదు రాజు వీరు మరి హోరు కొండకి వారు ఉన్నారని దక్షిణ దిక్కున ఉన్న ఆరాదు రాజు విని ఉన్నాడు. వీరు హోరు ఇజ్రాయేలు హోరు కొండ నుంచి సల్మానాకును, సల్మానా నుంచి పూనోనుకు, పూనోను నుంచి ఒబోతుకు, ఒబోతు నుంచి మోయాబుకు, మోయాబు నుంచి ఇయే అబారిముకు, ఇయే అబారిము నుండి దీబోను గాదుకు, దీబోను గాదు నుంచి అల్మోనుకు, అల్మోను నుంచి దిబ్లతాయిముకు, దిబ్లతాయిము నుంచి నెబో ఎదుట అబారీముకు, అబారీము నుంచి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానమునకు వీరు దిగిరి. అప్పుడు మోషేతో ఎలోహిం వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, నీవు ఇజ్రాయేలుతో ఇట్లు చెప్పుము, యోర్దాను దాటి కానాను చేరిన తర్వాత, మీరు కానాను చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ వెళ్ళగొట్టి వారి ప్రతిమలను, వారి విగ్రహాలను నాశనం చేసి ఉన్నత స్థలములను పాడు చేసి మరి మీరు అక్కడ నివసించవలను, మీకు అది స్వాస్థ్యముగా నేను ఇస్తున్నానని హషెం వారు వారికి తెలియచేయమని మోషే వారితో తెలియజేస్తున్నారు. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసుకొని పంచుకొనవలెను. ఆ విధంగా పంచుకున్న స్వాస్థ్యం మీ తండ్రుల వంశం ప్రకారముగా, గోత్రముల ప్రకారంగా మీరు స్వాస్థ్యాన్ని పొందుకోవాలని వారికి తెలియజెప్పమని మోషే గారితో హషెం వారు సెలవిస్తూ ఉన్నారు. మీరు ఆ దేశ నివాసుల్లో ఎవరినైనా వెళ్ళగొట్టని ఎడల, అలాగే అక్కడే ఉంచిన ఎడల, వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగా ఉండి మిమ్మను బాధ పెట్టెదరు. ఒకవేళ ఆ దేశ నివాసులు మీకు నచ్చి మీరు సహృదయంతో, ప్రేమతో ఎవరినైనా, స్నేహం భావంతో ఎవరినైనా ఉండనిచ్చిస్తే వారు మీకు బళ్ళెముగాను శూలములుగాను మిమ్మల్ని బాధ పెట్టేవారుగా ఉంటారు. అలా అని నేను ఊరుకుంటానా? లేదు. కాబట్టి నేను వారికి చేయతలచినట్లు మీకు చేసేదనని చెప్పుము అని ఇజ్రాయిల్తో చెప్పమని హషెం వారు మోషేతో అంటున్నాడు. వారిని ఏ విధంగా నాశనం చెట్టి యుద్ధము చేసి వారిని మరణం పొందినట్టుగా వారిని యుద్ధంతో, ఖడ్గంతో మరి వారిని అక్కడి నుంచి పారద్రోసి వేశారు, వారిని చంపివేశారు, నాశనం చేశారు. అట్లనే మీరు కూడా రేపొద్దున నా ఉగ్రతకు పాలవుతారు అని ఇజ్రాయిల్తో చెప్పమని హషెం వారు మోషేతో చెప్తున్న సందర్భము ఈ వాక్య. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలోహింకి విరోధముగా మనము ప్రయాణం చేస్తే మన ఉగ్రతను మనంతటా మనమే కొని తెచ్చుకున్న వారమని అవుతున్నామని ఈ లేఖన భాగం మనకు సెలవిస్తున్నది. కాబట్టి మనం ఆయనందు భయభక్తులతో, ఆయనకు విరోధముగా మనం ఏది కూడా రూపింపబడదు కాబట్టి ఆయనకు విరోధంగా కార్యములు చేయకుండా శరీర కార్యములను విసర్జించి ఆత్మానుసారమైన ఫలమును పొందినట్లుగా, ఆత్మఫలను పొందేవారిగా మనము ముందుకు కొనసాగినట్లయితే ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదములను, వాగ్దానములను స్వతంత్రించుకుంటాము. ఆ విధముగా ఇజ్రాయేలీలు ఏ విధంగా స్వతంత్రించుకున్నారో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనము కూడా ఆ వాగ్దాత దేశమును స్వతంత్రించుకొనగలమని ఈ కొన్ని మాటలు మన వెనుకలో ఫలింపచేయనుగాక. ఆమేన్.